మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ రాధా గారు. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, అసలు ఒక విద్యార్థి అన్న వాడికి విదేశాల్లో చదువుకోవడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటారు? చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. స్టార్టింగ్ టు లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మనకి ఇక్కడ యాక్చువల్గా వచ్చేప్పటికి 2 years మాస్టర్స్, ఇక్కడైనా అక్కడైనా 2 years మాస్టర్స్. కానీ ఇక్కడ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే థియరటికల్ వేగా టీచింగ్ ఉంటుంది. వేరస్ మనకి హైయర్ ఎడ్యుకేషన్ యూఎస్ కానీ యూకే కానీ ఇట్లా డిఫరెంట్ ఫారిన్ ఎడ్యుకేషన్ చేయడం వల్ల మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుందండి. ప్లస్ మనకి ఫీజ్ స్ట్రక్చర్ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు అది వరకు మనకి 20-30 lakhsలో మనకి ఫీజు ఉంటే ఇప్పుడు మనకి 6 lakhs 7 lakhs పర్ ఇయర్కి ఫీజ్ స్ట్రక్చర్ అనేది వచ్చింది. దీంతో పాటు ఇక్కడ ఐసెట్ ఎట్లా రాస్తారో అక్కడ IELTS ఎగ్జామ్ కానివ్వండి, GRE ఎగ్జామ్ కానివ్వండి, ఇవి సేమ్ ఎగ్జామ్స్, ఇట్లాంటి ఎగ్జామ్స్ తీసుకోవటం వల్ల మనకి ఎంట్రన్స్ టెస్ట్ కూడా క్లియర్ అవుతాయి. తర్వాత మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయండి ఫారిన్ ఎడ్యుకేషన్లో. అదే కాకుండా లర్నింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. లైక్ ప్రతి స్టూడెంట్ కెన్ వర్క్ ఫర్ 20 hours పార్ట్ టైం అనమాట పర్ వీక్, వేర్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా. 1 hourకి మనకి $8 to $12 దాకా మనకి పేమెంట్ ఉంటుంది. సో ప్రతి వీక్ 20 hours అంటే ప్రతి మంత్ స్టూడెంట్ కెన్ వర్క్ ఫర్ 80 hours ఫుల్ టైం అనమాట. సో అది అయిపోయిన తర్వాత కూడా 2 years 3 years వర్క్ పర్మిట్ ఉంటుంది ప్రతి స్టూడెంట్ కి 1 year కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత. సో ఇమిగ్రెంట్ గా కూడా ఎవరైతే ట్రై చేస్తున్నారో వెళ్ళటానికి, దే కెన్ చూస్ స్టూడెంట్ వీసా యాజ్ అ బెటర్ ఆపర్చునిటీ టు ఈజీలీ ఎంటర్ ద కంట్రీ అండ్ ఎనీ షార్ట్ టర్మ్ కోర్స్ కంప్లీట్ చేసుకుని దే కెన్ సెటిల్ డౌన్ దేర్ ఫర్ వర్క్ వీసాస్ ఆల్సో అండి. రైట్ రాధా గారు, మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఒక కాలర్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. భాగ్యలక్ష్మి గారు వరంగల్ నుంచి. గుడ్ ఈవినింగ్ భాగ్యలక్ష్మి గారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మేడం, మా బాబు గురించి అడగాలని అనుకుంటున్నానండి. మా బాబుది B.Pharmacy కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనండి. అయితే ఇప్పుడు MS చేయడానికి US వెళ్దామనేసి అనుకుంటున్నాడు. మరి M.Pharm చేయడానికని మరి ఎక్కడ ఏ కంట్రీ అయితే బాగుంటుంది, ఆ వివరాలు కొంచెం మాకు తెలియజేస్తారా మేడం? ఓకేనండి. లైఫ్ సైన్సెస్ వచ్చేటప్పటికి మీకు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లోనూ బాగుంటుందండి. ఫార్మసీ కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి, ఇట్లాంటి ఏ సబ్జెక్ట్స్ అయినా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లోనూ బాగుంటుంది. మీ బాబు ప్రత్యేకంగా USA ఎంచుకున్నాడు కాబట్టి తనకి జనవరి ఇంటేక్ ఒకటి అవైలబుల్ ఉందండి. జనవరిలో ఇంటేక్ ఉంది మీకు USAకి. దానికి GRE IELTS ఎగ్జామ్ అనేవి తీసుకోవాలండి. ఎగ్జామ్స్ ఇప్పుడే తీసుకోవాలి. ఎగ్జామ్స్ తీసుకునే ముందల కన్సల్టింగ్ వచ్చి అప్రోచ్ అవ్వమని చెప్పండి. సో దట్ హీ విల్ గెట్ టు నో ద యూనివర్సిటీస్. మనకి యూనివర్సిటీస్ ఎగ్జామ్ ముందర తెలుసుకోవటం వల్ల వీ కెన్ సేవ్ 10,000 అమౌంట్ బిఫోర్ ఓన్లీ. సో ఇదంతా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కోచింగ్ కన్నా ముందర కన్సల్టింగ్ స్టార్ట్ చేసుకొని యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకొని బేస్డ్ అపాన్ అవర్ ఎక్స్పెక్టెడ్ స్కోర్స్ షార్ట్ లిస్ట్ చేసుకొని దాని తర్వాత కోచింగ్ తీసుకుంటే తనకి బెటర్ ఆపర్చునిటీ ఉంటుందండి. ప్లస్ ఫార్మసీ వాళ్ళకి జర్మనీ కూడా కంట్రీ చాలా బాగుంటుంది, వేర్ దే ఆర్ ఆఫరింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆల్సో, కంప్లీట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్. దీనికి వచ్చేటప్పటికి మినిమం 60% ఉంటే కనుక తనకి అడ్మిషన్ అనేది వస్తుందండి. 70% అబోవ్ కనుక ఉంటే తనకి ఫార్మసీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ వస్తాయి. దీనికి వచ్చేప్పటికి రిక్వైర్మెంట్ IELTS అండి. దీనికి వచ్చేప్పటికి సెప్టెంబర్ ఇంటేక్ ఉంటుంది. సో మీరు మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీ వరంగల్ బ్రాంచ్ శౌర్య కన్సల్టెన్సీకి వెళ్ళి అప్రోచ్ అవ్వండి. సో దట్ దే కెన్ గివ్ యూ మోర్ డీటెయిల్స్ ప్రతిదైనా మీ ప్రొఫైల్ ని బట్టి. రైట్ అండి. మరో కాలర్ సుధీర్ గారు వెస్ట్ గోదావరి నుంచి లైన్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సుధీర్ గారు, మాట్లాడండి రాధ గారితో. మేడం చెప్పండి సుధీర్ గారు. ఓకేనండి. అది నెక్స్ట్ నేను MBA అనుకుంటున్నాను మేడం. ఓకే. ఐ థింక్ జర్మనీ అనుకుంటున్నాను మేడం. అది బీటెక్ ఏ బ్రాంచ్ అండి మీరు? ఈసీ మేడం. ఓకే. ఈసీఈ వాళ్ళు డెఫినెట్ గా జర్మనీ బాగుంటుందండి. మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారు. మీరు వచ్చేటప్పటికి రేపు సెప్టెంబర్ ఇంటేక్ ఉందండి. ఇప్పటికి కూడా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇంకో హార్డ్లీ June 10th వరకు మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ క్లోజ్ అయిపోతాయండి. సో మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్ కనుక వెళ్ళాలి అనుకుంటే యూ అప్లై విత్ ఇన్ దిస్ 10 days ఓన్లీ. సో మనకి వచ్చేప్పటికి మినిమం రిక్వైర్మెంట్ 60% అండి. 60% కనుక ఉంటే మీకు ఎలక్ట్రానిక్ రిలేటెడ్ కోర్సెస్కి వెళ్ళొచ్చు. ఈవెన్ 70% అబౌవ్ ఉంటే టెలికమ్యూనికేషన్స్ కానివ్వండి, మైక్రో ఎలక్ట్రానిక్స్ కానీ ఇట్లాంటి కోర్సెస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి IELTS ఇస్ అ రిక్వైర్మెంట్ అండి. IELTS 6 bands విత్ నో బ్యాండ్ లెస్ దాన్ 5.5 వస్తే మీరు ఎలిజిబుల్ ఆల్మోస్ట్ ఆల్ ది యూనివర్సిటీస్కి. ప్లస్ మనకి జర్మనీ వెళ్ళే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ కాదు. సో ప్రతి ఒక్కరు జర్మన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకొని వెళ్ళటం వల్ల వాళ్ళకి పార్ట్ టైమ్స్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి బాగుంటాయండి. సో జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకొని ఉంటే మీకే బెనిఫిషియల్. అక్కడ మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్కి మీ పార్ట్ టైం చేయడానికి మీకు సరిపోతుందండి. రైట్. అలాగే రాధా గారు, ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళడానికి చదువుకోవడానికి ఒక విద్యార్థికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అసలు?
యాక్చువల్గా వేరేగా ప్రత్యేకంగా అర్హతలు అంటూ ఏం లేదండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు దే కెన్ ప్లాన్ ఫర్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఫారెన్ అండి. మనకి వచ్చేప్పటికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు డిప్లొమా ప్రోగ్రామ్ కానీ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ కానీ వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాస్టర్స్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు. మాస్టర్స్ అయిపోయిన వాళ్ళు పిహెచ్డీస్కి వెళ్ళొచ్చు. ఇలా ఇంటర్మీడియట్ అయిపోయిన దగ్గర నుంచి ఏ రేంజ్కి తగ్గట్టు అంటే ఏ లెవెల్కి తగ్గట్టు ఆ కోర్సెస్ అయితే మనకు ఉన్నాయి. కాకపోతే మనది వచ్చేప్పటికి నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి మనం వెళ్ళేది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి మనము ఐఎల్టీఎస్ ఆర్ టోఫల్ అనే ఎగ్జామ్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఒక కంట్రీ ఐఎల్టీఎస్ అడిగితే ఇంకొక కంట్రీ టోఫల్ అడుగుతాయి. ప్లస్ మనకి యుఎస్ఏ వచ్చేటప్పటికి జిఆర్ఈ ప్లస్ ఐఎల్టీఎస్ కానీ టోఫల్ కానీ తీసుకోమని అడుగుతారండి. సో ఇది వచ్చేటప్పటికి మనకి 4 మాడ్యూల్స్ ఉంటాయి. రీడింగ్, రైటింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్. ఇలా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారు. దీంట్లో మనకి 6 బ్యాండ్స్ అనేది మినిమం గా రావాలండి. ఐఎల్టీఎస్ అనుకుంటే, టోఫల్ అనుకుంటే 80 పాయింట్స్ రావాలి.